అందరికీ నమస్తే. ఈరోజు మా మేడం చూడండి నాకు మార్కెట్కు పంపించింది. మార్కెట్కి వెళ్ళాను. చూడండి ఏమేమి సరుకులు తీసుకుంటున్నానంటే షాంపూలు కావాలన్నది షాంపూలు తీసుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి రెండు మూడు రకాల షాంపూలు పంపించింది. 2-3 రకాల షాంపూలు తీసుకున్నా. అక్కడ నుంచి వెళ్ళి వెళ్తూ ఉంటే ఇంకా మెసేజ్లు ఫోన్లు టింగు 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 మనం వస్తూనే ఉంటాయి. మా మేడంకు అసలు ఏం మెసేజ్లు పంపుతుంది బాబాయ్. అది ఫేరీ బోళ్ళు తోముకునటానికి ఫేరీ తీసుకున్నా, గిన్నెలు తోమటానికి. అక్కడ నుంచి చాక్లెట్లు తెమ్మన్నది పిల్లలకు. చాక్లెట్లు తీసుకున్నా. చాక్లెట్ల తర్వాత పాల దగ్గరికి వెళ్ళిపోయినా. ఫేరీ ఇది కూడా బట్టలకు స్మెల్ వచ్చటానికి. పాలు ఇవి కావాలని పంపిస్తే ఫోటో కాదు, ఇది కాదు, నాకు కాటన్లు కావాలన్నమాట. అక్కడ నుంచి బ్రెడ్ తీసుకున్నా. బ్రెడ్ నుంచి వెళ్ళి ఇంకో బ్రెడ్ కావాలన్నది, ఇంకో బ్రెడ్ తీసుకున్నా. రెండు రకాల బ్రెడ్. కుబూస్ రొట్టెలండి, కుబూస్ అంటే రొట్టెలు తీసుకున్నా. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇక వింటుందా మా మేడం? అసలు వినది. తీసుకొని మళ్ళీ ఇంకో కాడికి వెళ్ళిపోయాను. ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి తీసుకునే వరకు మళ్ళీ ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. చాక్లెట్లు, మళ్ళీ చాక్లెట్లు అనేది. మళ్ళీ చాక్లెట్లు తీసుకున్న తర్వాత ఇంకా ఫేరీ మళ్ళీ 2 రకాల ఫేరీలు తీసుకున్న, చిన్నది పెద్దది తీసుకున్న తర్వాత పాలు, అల్మరాయి పాలు అంటారు వీటికి. పాలు తీసుకున్న. 10 కాటన్లు తీసుకున్నవి. అల్మరాయి పాలు 10 కాటన్లు తీసుకున్న. రొట్టెలు ఇవి సమునా చేసుకుంటారు, చపాతీలు సమునా. ఇక్కడ సమోసా చేసుకుంటారు, సమోసా. పాలు మళ్ళీ ఇంకా ఒరిజినల్ కావాలన్నమాట. ఒరిజినల్ పాలు తీసుకున్నాక చూడిగా మళ్ళీ చిప్సులు కావాలా, అది ఇదోటి కావాలా అంటూనే ఉన్నది. అమ్మ మా మేడం కదా అది, సావ కొడుతుంది నన్ను. ఏంది ఎన్ని రకాలుగా తీసుకోవాలా, ఎన్నిసార్లు తీసుకోవాలా? ఒక్కసారి పంపిస్తే ఏం కాదు, 10 సార్లు పంపిస్తుంది. ఒకటే ఫోటోని పంపించిందే పంపిస్తుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. అక్కడ నుంచే వెళ్ళిపోయాయి. ఇక చూడు పువ్వుల మార్కెట్కు పార్టీ ఉంది సాయంత్రం అని అంటే పువ్వుల మార్కెట్కి వెళ్ళాను పువ్వులు తీసుకునడానికి. రకరకాల పువ్వులు. అబ్బా ఎన్ని రకాల పువ్వులు అంటే ఒక్కొక్క బొకేకు మన ఇక్కడి 5 కేడీలు, 4 కేడీలు, 3 కేడీలు. మన ఇండియా డబ్బులు సుమారుగా చూసుకోండి 1500, 1600, 1800, 1000 రూపాయలు అలా ఒక్కొక్క బొకేకి ఉన్నాయి. అలా అవి తీసుకున్న తర్వాత చూడండి మళ్ళీ నన్ను ఆట ఆడిందని అంటే ఒక్కటే బొకే తీసుకొని వస్తే లేదు మళ్ళీ తీసుకోరా ఇంకా 2 బొకేలు, ఒకటి సరిపోదని మళ్ళీ రోడ్లకు మధ్యలోకి వచ్చేసాక మళ్ళీ పంపించేసింది నాకు. మళ్ళీ పంపించినాక వాళ్ళు నా మీదకి చూడు, ఏంద్రబాబు నువ్వు ఒకసారి తీసుకెళ్ళవా అని. బొకేలు మాత్రం పువ్వులు చూడండి ఇలా ఎంత బాగున్నాయంటే నిజం చెప్తున్నా. కలర్గా ఉన్నాయి. అబ్బా సినిమాలో చూసినట్టే అనిపించింది నాకైతే, నిజం చెప్తున్నా. మన నిజ జీవితంలో చూడలేను, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎంత బాగున్నాయంటే వీళ్ళ దగ్గర పువ్వులు. ఆహా ఇక్కడ ఎక్కడ తీస్తారో తెలియదు కానీ మసర్ నుంచి వస్తాయట, మస్రీ దేశం నుంచి వెళ్ళి. అడిగాను అక్కడ, మస్రీ దేశం నుంచి వెళ్ళి లేకపోతే ఇంకా వేరే దేశాల నుంచి వెళ్ళి వస్తాయట, ఇండియా నుంచి వెళ్ళి వస్తాయట. మన ఇండియా నుంచి ఎక్కువ బ్రాండ్ వస్తాయంట, కానీ ఇండియాలోనే చూడలేను నేను. చూడు ఇండియాలో పుట్టి ఇండియాలో చూడలేను నేను రకాల పువ్వులు చూశాను, కానీ ఎన్ని రకాలుగా పువ్వులు. మనం పారేసిన పువ్వులు ఇక్కడేమో వీళ్ళు చాలా ఇది చేసుకుంటారు తెలుసా, మనం పారేస్తాం. అలాంటి పువ్వులు వీళ్ళేమో ఇక్కడ ఇది చేస్తారు. అది చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాయి. ఇక్కడ నుంచి డ్యూటీ స్టార్ట్. నైట్ నాకు డ్యూటీ స్టార్ట్ అయిందని అంటే అక్కడ ఒక పెద్ద జాతర మాదిరిగా ఉంటుంది. ఉంటే అక్కడికి వెళ్ళామండి. చూడు ఇక్కడ ఎంత సూపర్గా ఉందిలో వేవ్ చూడండి ఎంత సూపర్. ఇక్కడికి వెళ్ళి మెక్డొనాల్డ్కి వెళ్ళాను. ఈ మెక్డొనాల్డ్ తినేసిన తర్వాత పిల్లలు మా మేడం అందరు తినేసిన తర్వాత పార్కింగ్ మనం కరెక్ట్గా చేసుకోవాలి. మనం ఎంత సూపర్గా చేసుకోవాలంటే అది లేకపోతే ముఖాలు ఫైన్ ఇస్తారు. ఇక్కడ కరెక్ట్ గీతలో పెట్టేయాలి బండ్లు కువైట్లో. ఇటు అటు కూడా పెట్టద్దు. నేనైతే కరెక్ట్గానే పెడతా. ఇదివరకు నాకు రానివ్వను కూడా. ఏమో చెప్పలేను, తర్వాత ఇంకా ఏం చెప్పలేము మనం. తర్వాత ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది ఎప్పుడైనా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనుషులం కాబట్టి. ఇక అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందమ్మా మేడం. ఇక అక్కడి నుంచి వెళ్ళి చూడండి జాతర. పిల్లలు ఆడుకునేందుకు వచ్చింది. ఇక్కడికి పిల్లలు ఆడుకునేందుకు తీసుకొచ్చిందని అంటే నైటు నాకు 11 అయిపోయింది ఇక్కడే. ఆ పిల్లలు ఏమో బయటికి రారు, ఆడుకుంటూ ఉంటారు. 2 పిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు, వాళ్ళ లోపలికి వెళ్ళి బయటికి రావట్లేదు. ఏం చేయాలరా బాబాయ్ మేడం, నాకు ఆకలి అవుతుంది మేడం అని అంటే, ఇంటికి వెళ్ళాక తినొచ్చులే. మళ్ళీ అయ్యో ఇంట్లోకి వెళ్ళి అన్నం ఇస్తారా? ఇవ్వరు. చేసుకొని తినాలి. నేను సొంతంగా చేసుకొని తినాలి. ఇలా ఉంటుందండి కోవిడ్లో. వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ మాత్రం